చాలా మంది వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలోకి జపాక్స్ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇక్కడ రీసెంట్గా చూసుకున్నట్లయితే కనుక మనం జనసేన పార్టీలోకి ఎందుకు వలసలు రావట్లేదు? వలసలు రావట్లేదు ఎందుకు అనుకుంటున్నారు? ఒక ఎమ్మెల్సీ గారు వచ్చారు కదా వైజాగ్ నుంచి, సిట్టింగ్ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెగ్గినటువంటి ఎమ్మెల్సీ ఈ రోజున మా పార్టీలో జాయిన్ అయ్యాడే. చిన్న చిన్న వాళ్ళు ఎవరు రాలా. ఎంపీ బాలశౌరి గారు మా పార్టీలో జాయిన్ అయ్యాడు, మచిలీపట్నం ఎంపీ గారు. అలా రాష్ట్రం మొత్తం మీద ఇటువంటి అద్భుతమైన నాయకులు వస్తున్నారు పార్టీలోకి. నేను అంటుంది ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకున్న వాళ్ళకు కొంచెం ప్రజలకు సమాధానం చెప్పుకోవాలని. జనం కావాలా, జగన్ కావాలా? ఈ క్వశ్చన్స్ వేసుకున్నప్పుడు మాకు జగన్ వస్తే రేపు పొద్దున్న ఎలక్షన్స్ అయిన తర్వాత అతనితో పాటు జైలుకి పోవాల్సిందే అనుకున్న వాళ్ళు అక్కడ ఉంటారు. జనం కావాలి, జనంతో ఉంటే ఈ రోజు కాకపోతే రేపైనా మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనుకున్న వాళ్ళు జనసేనలోకి టీడీపీలోకి వెళ్తారు. మీరు రావట్లేదని వలసలు ఒక్కోటి జరుగుతుంది. మా దగ్గర చిన్న చిన్న వాటి రావట్లేదు. ఎమ్మెల్సీ ఎంపీలు స్టేజ్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు. వారి పార్టీలోకి ఎవరు వెళ్తున్నారు చెప్పండి? ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు మరి? వస్తున్నారు అందరూ, ఒకళ్ళొకళ్ళు వస్తున్నారు. ఈ వారం రోజుల్లో కొన్ని పెద్ద జాయినింగ్స్ ఉన్నాయి. అంటే పెద్ద జాయినింగ్స్ ఉన్నాయి. ఎంపీ స్టేజ్ ఉన్నాడంటే 7 ఎమ్మెల్యేల కంటే పైన ఉన్న వ్యక్తే కదా. మరి ఎంపీ స్థాయిలో ఉన్న వాళ్ళు వస్తున్నారుగా. రైట్, మీరు ఎంపీ అన్నారు కాబట్టి మొన్న రీసెంట్గా ఏదైతే సంక్రాంతి సంబరాలు జరిగాయో భీమవరంలోని రఘురామకృష్ణరాజు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. నాకు అవకాశం ఇస్తే జనసేన పార్టీ నుంచి నేను ఎంపీ కింద పోటీ చేస్తానని ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. దాని గురించి మీరు ఏమంటారు? ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్టిల్ ఈరోజు ఇంకా రాజీనామా చేయబోతారేమో త్వరలో. అయితే ఆయన కొన్నాళ్ళే ఆ పార్టీలో ఎంపీగా ఉండి ఆయన కొన్ని విషయాలు ఏదో మాట్లాడిన వలన అతని మీద కక్ష కట్టి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మనం చూసాం. ఆయన అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టించడం, కొట్టించడం, ఆయన బయటికి రావడం, మళ్ళీ ఢిల్లీలో ఉండి ఇప్పటివరకు నియోజకవర్గంలోకి అడుగు పెట్టకుండా ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలన్నీ చూసాం. అన్నీ ఎదుర్కొన్నాడు ఆయన. అన్నీ ఎదుర్కొని మళ్ళీ నరసాపురం నుంచే పోటీ చేయాలనేటువంటి కాన్సెప్ట్లో ఆయన సిట్టింగ్ ఎంపీగా ఆయన పరిస్థితి ఉన్నాడు. ఈ పొత్తులో భాగంగా జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులో భాగంగా మరి నరసాపురం సీటు ఎవరికి వస్తుందో అన్నది క్వశ్చన్ మార్క్. ఇంకా అనౌన్స్మెంట్ అవ్వలేదు కాబట్టి ఏ పార్టీకి నరసాపురం సీటు వస్తే ఆ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీ తరఫున నరసాపురం ఎంపీగా కంటెస్ట్ చేస్తానన్నమాట ఆయన చెప్పడం జరిగింది. ఓకే, అది ఏంటన్నది ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఒక వారం 10 రోజుల్లో అన్ని క్లారిటీ వస్తుంది. పొత్తుల్లో కావచ్చు, సీట్లు కావచ్చు, ఏ సీట్లు కావచ్చు, ఎవరెవరు పార్టీలు మారుతున్నారని కావచ్చు, ఎన్ని ఒక వారం 10 రోజులు. ఆయన రీసెంట్గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా క్లారిటీగా చెప్పున్నారు, అవకాశం ఇస్తే నర్సాపురం నుంచి నేనే జనసేన పార్టీ తరపున ఎంపీ కింద పోటీ చేస్తాను అని ఆయన ప్రకటించారు. అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేశారు. జనసేన సీటు నర్సాపురం తీసుకోండి, నేను మీ పార్టీలో జాయిన్ చేసుకోండి, టికెట్ నాకు ఇవ్వండి అని చెప్పడం జరిగింది. ఆయన రిక్వెస్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఏంటి అన్నది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కూర్చుని ఆ తర్వాత బీజేపీ నాయకులతో కూర్చుని డిసైడ్ చేస్తారు. అది మనం డిసైడ్ చేసేది కాదు. ఖచ్చితంగా ఆయన పోటీ అయితే చేస్తాడు. ఆయన గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వంలో ఉన్న లోపాలని ఎత్తి చూపించిన వ్యక్తి. నియోజకవర్గానికి రాకుండా చేసినా కూడా ఆయన కొంతవరకు ఆయన నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎంపీ ఫండ్స్ అన్నీ కూడా ఇవ్వడం, లోకల్గా ఉన్నటువంటి అన్ని కార్యకర్తలతోటి పనులు చేయించడం మనం చూసాం. ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎటువంటి వ్యక్తి పనులు చేయగలడో అన్నది ప్రజలకు తెలుసు. ముందు ఖచ్చితంగా పార్టీలు జాయిన్ చేసుకుని ఎంపీగా గెలిపించుకుంటాయి. రైట్, మరొకటి ఏంటంటే బయట బాగా జరుగుతున్న చర్చ గుడివాడ అమర్నాథ్కి వైసీపీ పార్టీ నుంచి టికెట్ లేదు అనేది ఒకటి బాగా జరిగింది. అయితే ఆయన త్వరలోని పొత్తు ఉన్న పార్టీస్తో జాయిన్ అయిపోతున్నారు అనేది ఒక రూమర్ బాగా జరుగుతుంది. దీని గురించి మీరు ఏమంటారు? గుడివాడ అమర్నాథ్ గారు అడగలిగి ప్రశ్న. ఆయన ఏ పార్టీ, ఎందుకంటే అంటే జాయిన్ అవుతానంటే మీరు కొన్ని ఉంటాయండి. ఎలాగంటే అత్యుత్సాహం చూపించారు కొంతమంది. ఓకే, అధినాయకుడిని మెప్పుకోల గురించి ఆయన మెచ్చుకుంటాడనే ఉద్దేశంతో కొంతమంది రోజా, గుడివాడ అమర్నాథ్, కొడాల నాని, పేర్ని నాని, అంబటి రాయుడు ఇటువంటి వాళ్ళు ఉన్నారు. బాగా అత్యుత్సాహం. అనిల్ కుమార్ యాదవ్ పాప మధ్యలో ఎందుకు సైలెంట్ అయ్యాడు, కొంచెం ఏమన్నా తత్వం బాధపడిందేమో తెలియదు. కానీ వీళ్ళందరూ ఒక పరిధి ఉంటుందండి. ఆ పరిధి దాటి విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, లేకపోతే ఒక రకమైనటువంటి భాష అన్నీ ఉపయోగించి బయటకు వచ్చారు. అటువంటి వాళ్ళని సాధ్యంత వరకు ఇప్పుడు నిజంగా మీరు అన్న గుడివాడ అమర్నాథే బయటకు వచ్చి ఏ పార్టీలో జాయిన్ అవుతాడు? జనసేన పార్టీని ఎంట్రీ ఇవ్వదు మ్యాక్సిమం. తెలుగుదేశం పార్టీ నాకు తెలిసి వాళ్ళు కూడా రానివ్వరు. వామపక్షాల్లోకి జాయిన్ అవుతాడేమో నాకు తెలీదు. లేకపోతే షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడేమో నాకు తెలియదు. ప్రధాన పార్టీలో అయితే జాయిన్ అయ్యే అవకాశం చాలా 99% లేదు. నేను ఏదో అత్యుత్సాహంతో మాట్లాడాను, తొందరపాటు మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్పి మా పార్టీలోకి వస్తాడేమో మేము చెప్పలేము. ఎందుకంటే రాజకీయాలు ఏదైనా సాధ్యం.
ఎవరు మనకు ప్రత్యర్థులే అని చూస్తాం తప్ప శత్రువులుగా చూడం. కాకపోతే నేను చెప్పిన పేర్లందరూ కూడా ఒక పరిధి దాటి మాట్లాడారు. పరిధి దాటి వాళ్ళ స్థాయి దాటి కూడా మాటలు మాట్లాడడం జరిగింది. దాన్ని కార్యకర్తలు యాక్సెప్ట్ చేయలేరు. కార్యకర్తలు యాక్సెప్ట్ చేయకపోతే నాయకులు కూడా అంత అవకాశం అవకాశం కూడా ఎవరు సాహసం కూడా చేయరు. రైట్. నిన్ననే అనుకుంటా మనం చూస్తున్నాము అంబేద్కర్ విగ్రహం గ్రాండ్గా లాంచ్ చేశారు. సో దాని గురించి ఏమైనా చెప్తారా? ఒకటి, అంబేద్కర్ గారు దేశానికి ఐకాన్. నేను ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి కాదు. కోనసీమ అల్లర్లు జరిగిన మీకు బాగా గుర్తుండి ఉంటుంది. అవును. అంబేద్కర్ కోనసీమ అనే జిల్లా అంబేద్కర్ కోనసీమ అని చెప్పేసి అని పేరు కూడా మార్చారు. ఆ టైంలో చాలా పెద్ద పెద్ద విధ్వంసం అనే చెప్పుకోవచ్చు. విధ్వంసం జరిగింది అంటుంది. ఆ రోజు అంబేద్కర్ గారి పేరు పెట్టడానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టరు, ఏ పార్టీలు కానీ ప్రజలు కానీ ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. కానీ ఒక జిల్లాకి పేరు పెట్టినప్పుడు దానికి ప్రజల అభిప్రాయం తీసుకుని పేరు పెడతామని చెప్పి మిగతా చోట్ల అలా చేసి అక్కడ మాత్రం అటువంటిది ఏం చేయకుండా పేరు పెట్టి అక్కడ కొంచెం గందరగోళ వాతావరణం సృష్టించి ప్రజల మధ్య ఆలోచన సృష్టించి మొత్తం విధ్వంసం జరిగింది అక్కడ. నేంటుంది ఈ రోజున అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలనే ఆలోచన 125 జయంతి సందర్భంగా ఆయన విగ్రహం పెట్టాలనేటువంటి ఆలోచన గత ప్రభుత్వంలో వచ్చింది. వారు దానికి సంబంధించినటువంటి అమరావతి ప్రాంతంలో ప్లేస్ డిసైడ్ చేశారు. మీకు బాగా గుర్తుంచుకోండి, అమరావతి ప్రాంతం అన్నది బౌద్ధులు తిరిగిన ప్రాంతం, బుద్ధిస్టు ప్రాంతం. అది ఇప్పటికే కూడా అవశేషాలు చాలా ఉన్నాయి. అమరావతి అంటేనే గౌతమ బుద్ధుడికి సంబంధించిన. అంబేద్కర్ గారు బుద్ధిజం తీసుకున్న వ్యక్తి. రెండో పాయింట్, ఏదైతే అమరావతికి సేకరించినటువంటి 29 గ్రామాల భూములు ఉన్నాయో దాంట్లో 34%, 35% ఇంచుమించు దళితులే భూములు ఇచ్చారు అక్కడ. అటువంటి ప్రాంతంలో అంబేద్కర్ని తీసుకొచ్చి విజయవాడ నగరంలో పెట్టాడు. వెల్ అండ్ గుడ్, పెట్టాడు. పోన్లే, ఇక ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, పెట్టడం మన కాదనం. ఇంకా తెలంగాణలో అదే అంబేద్కర్ గారి విగ్రహం పెడితే 150 కోట్లు అయింది ఖర్చు అయింది. మరి అదే విగ్రహం ఆంధ్రప్రదేశ్లో పెడితే 400 కోట్లు అయింది. మరి దానికి ఏమన్నా భారతీయ సిమెంట్ కాస్ట్లీగా కొన్నారేమో మాకు తెలియదు, కానీ ఆ విషయాలు కూడా పక్కన పెడదాం. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా లేదా అనేది క్వశ్చన్. ఎందుకంటారు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారం రావడానికి కారణం ఎవరంటే దళితులు, ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలబడ్డారు. అండగా నిలబడిన వ్యక్తుల్ని ఆ రోజు డాక్టర్ సుధాకర్ గారి నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఈరోజు రాష్ట్రంలో జరిగిన దళితుల మీద జరిగినటువంటి ఘోరాల నేరాలు మనం అన్నీ చూసుకుంటే దళితులు ఏ విధంగా యాక్సెప్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డిని? ఎస్సీ ఎస్టీ మన దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేటువంటి భారతదేశంలో ఇంకో రాష్ట్రం ఎక్కడన్నా ఉందా? దళితుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. పోనీ ఒక ఎమ్మెల్సీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఒక దళిత యువకుడిని చంపేసి పార్టీలు చేసినప్పుడు ఇంటికాడ పడేస్తే ఆ వ్యక్తిని పార్టీలో సస్పెండ్ చేస్తున్నామని చెప్పేసి ఒక లెటర్ కూడా రిలీజ్ చేసినటువంటి వీళ్ళు అదే ఎమ్మెల్సీ జైలు నుంచి రిలీజ్ అయిన బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఈరోజు నిన్న కూడా అనంతబాబు స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంబేద్కర్ విగ్రహం గురించి. నేంటుంది రాష్ట్రంలో జరుగుతున్న ఈ వరుస ఘటనలన్నీ చూసుకుంటే అంబేద్కర్ గారి సిద్ధాంతాలకి అసలు సరిపోతాడా? పోనీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేసినప్పుడు అంబేద్కర్ గారు ఆ గొప్పదనం దళితులకి వాళ్ళకి ఆయన చేసినటువంటి సేవలు, దేశానికి చేసిన సేవలు అవి చెప్పుకుంటూ వెళ్ళాలి. అది ఏమైనా మాట్లాడా? అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీల మీద విమర్శలు చేయడమే.